హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ వచ్చేసి కదా, ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ గురించి మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, అదేంటిదంటే సో డేటా పైప్లైన్లో స్కెడ్యూల్స్. ఓకే, సో డేటా పైప్లైన్ స్కెడ్యూల్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనందరికీ తెలుసు. ఓకే, డేటా పైప్లైన్స్లో స్కెడ్యూల్స్ ఎన్ని రకాలుగా చేయొచ్చు ఏంటండి. సో ఈరోజు మీకు అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకటి వచ్చేసరికి మాన్యువల్. ఓకే, సో మాన్యువల్ అంటే నథింగ్ బట్ ఎడహాగా మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఏదన్నా పైప్ లైన్ డిజైన్ చేసినప్పుడు సో మనం టెస్ట్ చేస్తాం కదా, అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదని చెక్ చేయడం కోసం మనం మాన్యువల్గా రన్ చేస్తాం అనమాట. ఓకే, సో మాన్యువల్ రన్. సో దాని తర్వాత స్కెడ్యూల్ రన్. ఓకే, స్కెడ్యూల్ రన్. సో స్కెడ్యూల్ రన్ అయితే ఇక్కడ మనకి స్కెడ్యూలింగ్ ఆప్షన్ ఉంది కదా, అయితే ఇక్కడ రీసెంట్గా మనకి సో ఇంటర్వెల్ బేస్డ్ అనేది కూడా వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ స్కెడ్యూల్, సో అండ్ ఇంటర్వల్ బేస్డ్ స్కెడ్యూల్. ఓకే, సో మనకి సో ఫిక్స్డ్ స్కెడ్యూల్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వల్ బేస్డ్ స్కెడ్యూల్. ఫిక్స్డ్ స్కెడ్యూల్ అంటే మీనింగ్ ఏంటంటే సో మనం ఒక స్పెసిఫిక్ టైం జోన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే మార్నింగ్ 7 PM, అది ఫిక్స్డ్ అనమాట. అదే ఇంటర్వెల్ బేస్డ్ స్కెడ్యూల్ అంటే బిట్వీన్ ద టైం ఫ్రేమ్. ఓకే, సో ఈ పర్టికులర్ 1 hour నుంచి ఒక 2 hours వరకు ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అలా మనం టైం ఫ్రేమ్ విండో, థంబ్లింగ్ విండో అంటారు అజూర్ డేటా ఫ్యాక్టరీలో. ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్వెల్ బేస్డ్ స్కెడ్యూల్స్ అనమాట. ఓకే, సో అలా నేమ్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి సో మూడోది వచ్చేసరికి సో ట్రిగ్గర్. ఓకే, సో ఈవెంట్ బేస్డ్, ట్రిగ్గర్ బేస్డ్ స్కెడ్యూల్స్. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఒక ట్రిగ్గర్ అనేది డిఫైన్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆ పర్టికులర్ ట్రిగ్గర్ అనేది సో యాక్టివేట్ అవుతుందో ఇమీడియట్గా మనం సమ్ యాక్షన్ వీ కెన్ డూ. ఏదైనా పైప్ లైన్ రన్ చేయడం కావచ్చు, నోట్బుక్ కావచ్చు, వీ కెన్ డూ డిఫరెంట్ వేస్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 లేక్ ఈవెంట్స్ ఉందండి. 1 లేక్ ఈవెంట్స్లో మనకి ఫోల్డర్ క్రియేట్ అయినా, లేదా ఫైల్ క్రియేట్ అయినా, ఫోల్డర్ డిలీట్ అయినా, ఫైల్ డిలీట్ అయినా, ఇలా రకరకాల ఈవెంట్స్ ఉంటాయి కదా. ఎప్పుడైతే మీరు డిఫైన్ చేస్తారో ఓకే 1 లేక్ ఈవెంట్స్లో ఎలాంటి యాక్షన్ జరిగినా సరే నాకు ఈ పైప్ లైన్ ట్రిగ్గర్ అవ్వాలి అని డిఫైన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏదో ఎడహాక్ రన్ కావచ్చు, మాన్యువల్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, స్కెడ్యూల్ రన్ కావచ్చు, దాంట్లో ఫిక్స్డ్ ఉంటుంది అండ్ ఇంటర్వెల్ బేస్డ్ స్కెడ్యూల్స్ ఉంటుంది. అలానే ట్రిగ్గర్ బేస్డ్ స్కెడ్యూల్ రన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అనమాట యాజ్ ఆఫ్ నౌ. అయితే ఒక్కొక్క పైప్ లైన్ we can configure 20 different time intervals. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ ఉందండి, ఫిక్స్డ్ పైప్ లైన్, ఫిక్స్డ్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని 20 times మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే మార్నింగ్ 7 o'clock, 8, 9, 10 ఇలా అవర్లీ బేసిస్ రన్ చేసుకోవచ్చు, లేదా ప్రతి 45 minutes ఒకసారి రన్ చేసుకోవడం కానీ ఇలా. సో 20 డిఫరెంట్ వే ఆఫ్ టైం జోన్స్లో కూడా మనం అయితే సో ఈ పైప్ లైన్స్ అనేది రన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఏదో రియల్ టైం కావచ్చు, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట తెలుసుకోవటం. ఓకే, సో అసలు ఫిక్స్డ్ ఏంటి, ఇంటర్వల్ బేస్డ్ ఏంటిది, అసలు ట్రిగ్గర్ బేస్డ్ రన్స్ ఎందుకు, ఎలాంటి కేసెస్ లీడ్ చేయొచ్చు అని ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినా సరే మనం చెప్పేటట్టు ఉండాలి. దట్ ఈస్ ద వే ఆఫ్ లెర్నింగ్. ఓకే, సో దట్స్ ఇట్. సో మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే యూ కెన్ రీచ్ మీ త్రూ ఈమెయిల్ ఐడి, మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఫర్దర్గా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగచ్చు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.